వెల్కమ్ టు ద పాయింట్. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతుంది. మనం చూస్తున్నాం నిన్న మొన్నటి దాకా అభ్యర్థుల విషయంలో చాలా సీరియస్గా వర్కౌట్ చేసిన పార్టీలు అభ్యర్థులు ఎవరో ఫిక్స్ చేసేసారు. అంతేకాకుండా స్ట్రాటజీ కూడా ఫిక్స్ చేసేసారు. అంతే, అందుకే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి దిగారు. ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ మొన్నటిదాకా సభలు నిర్వహించి మేమంతా సిద్ధమంటూ మరొకసారి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తుంటే, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రజా గళాన్ని వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 30వ తారీఖు నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయంపైన మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్లకు ఓట్లు ఎందుకు వేయాలో అని చెప్పేదాంతో పాటు తన ప్రత్యర్థులకు ఓటు వేయకుండా ఉండేందుకు కారణాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ప్రజలు ఎలా చూస్తున్నారు దీన్ని? ఎన్నికల హీట్ అంటే ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇంకో మరో 50 రోజుల తర్వాత ఎలక్షన్లు ఉన్నా సరే ఈ 50 రోజుల పాటు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీ అధినేతలే డైరెక్ట్గా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఓటర్లు ఎలా ఆలోచించే అవకాశం ఉంది అన్న విషయంపై ఇవాళ మనం చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు విల్సన్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే దీపక్ రెడ్డి గారు, బీజేపీ టీడీపీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఫస్ట్ రవికుమార్ దగ్గర స్టార్ట్ చేస్తే, రవికుమార్ గారు మనం చూస్తున్నాం ఇప్పటికే అంటే ఇవాళ మేమంతా సిద్ధం అంటూ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లోకి వచ్చారు. గత 2 రోజుల నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో అంటే ఉమ్మడిగా ఒక ప్రోగ్రాం నడిచినా సరే ఇప్పుడు కొద్దిగా సీరియస్గా ఒంటరిగా వెళ్ళిన నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటి ఈ పార్టీలు ఇప్పుడు తీసుకున్న స్ట్రాటజీ కానివ్వండి, వాళ్ళు జరుగుతున్న ప్రచార తీరు ఎలా ఉందంటారు? మొన్న లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంకా నాకు తెలిసి టీడీపీ, బీజేపీ, జనసేన టికెట్ల విషయంలోనే ఇంకా తడబాటులో ఉంది తప్ప ఇంకా క్యాంపెయిన్ కి పూర్తి స్థాయి సన్నద్ధంగా అయ్యారని అయితే నేను అనుకోను. ఈ రోజు కుప్పంలో బాబు గారు స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఒక విధంగా ఏంటంటే వాళ్ళు గతంలో 4 ఏళ్లలో ఒడిదుడుకులు పడ్డా కూడా లాస్ట్ 1 ఇయర్ నుండి వాళ్ళు ఇంటింటికి సూపర్ 6 పథకాలు కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ప్రభుత్వ తాలూకా వైఫల్యాలని కూడా తీసుకెళ్లడంలో ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ అయ్యారు, కొన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవరాల్ గా ద క్యాంపెయిన్ హెడ్ చూస్తే మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన వైసీపీ ఫార్ హెడ్ ఉంది. ఎందుకు అనంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, గత సంవత్సరం నుండి గడప గడపకి ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా ఫిజికల్ కమ్యూనికేషన్ ని, ఎఫిలియేషన్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోగలిగారు. కాబట్టి సో కొంత అడ్వాంటేజ్ ఏమవుతుందంటే క్యాంపెయిన్ లో భాగంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీ, బీజేపీ వీళ్ళకన్నా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ అన్నింటికన్నా మీరు చూడాల్సిన విషయం ఏంటి అనంటే, నేను ఎస్పెషల్లీ నార్త్ ఆంధ్రాలో కొన్ని పాకెట్స్ చెప్తాను. ఉత్తరాంధ్రలో తెలుగుదేశంలో సీనియర్ నాయకులైనటువంటి కళా వెంకట్రావు గారు కావచ్చు, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తుల టికెట్ల విషయంలో ఇంకా పూర్తి స్థాయి డైలమా ఉన్నది. సో ఇంకా 175కి 175 అనేది వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు. నాకున్న అవగాహన ప్రకారం 144 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అందులో బీజేపీకి 10 సీట్లు, నిన్న కొత్తగా మళ్ళీ బీజేపీ ఇంకో సీట్ కావాలి 11 సీట్లని అడగడం. పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ ఓవర్ 20 సీట్లు, 23 సీట్లు ఆయన పోటీ చేస్తాడు. బట్ ఇక్కడ 144 సీట్లు పోటీ చేస్తున్న టీడీపీ ఖచ్చితంగా 90 ఫిగర్ ని వాళ్ళు సొంతంగా దక్కించుకుంటే తప్ప ఈ పర్టికులర్ 2024లో టీడీపీ పూర్తి స్థాయిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే మనం ఊహించుకోలేనివి. ఎందుకనంటే 144లో 90 రావాలి అంటే 75% స్ట్రైక్ రేట్ ఉండాలి. ఎందుకంటే బీజేపీకి ఇచ్చిన 10, 11 స్థానాలు అనేవి అంత ఈజీగా గెలిచే స్థానాలు అయితే ఏమీ కావు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రజలు బీజేపీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ బీజేపీకి నార్త్ ఇండియాలో ఉన్నంత క్రేజ్ కానీ లేకపోతే వాళ్ళ మీద అంత నమ్మకం కానీ లేకపోవడానికి 100 కారణాలు కూడా ఉన్నాయి. విల్సన్ గారు,
ఇక్కడ కీలకంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు స్టార్ట్ చేసాయి సరే, అంటే ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండడము, ప్రభుత్వాల వైఫల్యాలని ఎండగట్టడం అవన్నీ ఓకే, కానీ బట్ అఫీషియల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది మోదీ గారు వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశారు. దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఓవైపు చంద్రబాబు నాయుడు ఆ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు, 30వ తారీఖు నుంచి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏమైనా దీంట్లో కొద్దిగా వెనకబడిందా అన్న అనుమానం కొద్దిగా కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకులు వర్సెస్ కొత్త నాయకులు అన్నది ఏదో ఒక ఈక్వేషన్ని లేకపోతే ఆ ఫైట్ని ఏదో తెరపైకి తీసుకొచ్చేసి అసలు ప్రచారం పక్కకి వెళ్ళిపోయి కొస ప్రచారం జరుగుతుందన్న అనుమానం చాలా మందిలో ఉంది. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ దామోదర్ గారు, చిదంబరం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. అసలు ప్రచారం ముమ్మరమైందే మోడీ గారు పర్యటన తర్వాత. ఈ మధ్య బుప్పడిలో జరిగిన మోడీ గారు సభ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది పెద్ద ఎత్తున. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు వెనకబడలేదు. దానికి ముందుగా మేము అనేక కార్యక్రమాలు తీసుకొని పల్లె నిద్ర కార్యక్రమం చేసాము, అదేవిధంగా గ్రామాలు పోయే కార్యక్రమం చేస్తున్నాం, పోరుబాటు పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఒక నిర్ణయం తీసుకునే అమిత్ షా గారు ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని బాహాటంగా చెప్పడం జరిగింది. అంటే మా స్టాండ్ క్లియర్, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం కోసం మేము తీసుకున్న లైన్ వై నాట్ 175 అంటే అర్థం ఏంటంటే 175 నియోజకవర్గాల్లో జగన్ ని ఓడించే ఒక కార్యాచరణ తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక పైన మేము అసలు 175 నియోజకవర్గాలు పోటీ చేయాలని, మా ఓటు సత్తా నిరూపించుకోవాలని మా కార్యకర్తలు ముమ్మరంగా ఊగిలోడుతున్న పరిస్థితుల్లో మా కేంద్ర పార్టీ అలయన్స్ ద్వారా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. అలయన్స్ రాజకీయం అనేది కొత్త కాదు బీజేపీకి. కాబట్టి మిత్రుల్ని, పాత మిత్రుల్ని మా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మేము జర్నీ చేయాలని డిసైడ్ అయ్యాము. ఆ చేసే క్రమంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. వెళ్లే క్రమంలో ఈ రోజు కూడా మా పార్టీలో ఒక ఎన్నికల సమన్వయ కార్యాలయం కూడా విజయవాడలో ప్రారంభమైంది. దాని మీద మేము స్పష్టంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి వందలాది ప్రచారకులు, వాటి విస్తారకుల పేరుతో గ్రామాలకు వెళ్లి పనిచేయడం అనేది మొదలైంది. కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడలేదు. మా నిర్మాణంలో బూత్ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఇవన్నీ కూడా పటిష్టంగా చేసుకుని ముందుకెళ్తున్నాం. కాకపోతే ప్రజలకు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసినా ఉపయోగం లేదని ఒక నిస్సృత దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కూటమి తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ కూటమి మరింత బలోపేతమైంది. అదే సమయంలో ప్రజల్లో కూడా చాలా చురుగ్గా, వేగంగా మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా స్పష్టంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న లక్ష్య ఛేదనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీపక్ రెడ్డి గారు మనతో పాటు మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే నవరత్నాల కమిటీ అమలు కమిటీ చైర్మన్గా. అయితే దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ నగరిలో ఉన్న ఈ జనసంద్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది అనేసి. బట్ అదే సందర్భంలో కడపలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వచ్చిన జనాల్ని చూసి మరి టీడీపీ ఎట్లా దాన్ని విశ్లేషిస్తోంది, ఏం జరుగుతుందంటారు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ వచ్చే టైంకి నేను చేసిన పని బట్టే నాకు ఓట్లు వస్తాయి, నేను ఓట్లు కూడా అడుక్కోను అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఎప్పుడూ ప్రజల్లో పెద్ద తిరిగింది లేదు, సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితి చూసి వారి మైండ్ బ్లాక్ అయ్యి ఆ బస్సు ఎక్కి ప్రజల్లోకి వస్తూ ఉండరు. ఈ మార్పు మనం గమనించాలా? సో ఇక నాకు ఏమి లేదు, నాకు తిరుగు లేదు, 30 సంవత్సరాల సామ్రాజ్యం అన్న ఆయన ఇప్పుడు ఆందోళనలో ఉండాలని చెప్పి దాన్ని బట్టి మనం ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. 175లో 21 మందిని మార్చినారు అని అంటే అదొక సంకేతం. సో వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండారో, కానీ బయట మాత్రము గంభీరంగా మాట్లాడుతూ ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు చేసే గ్రామాల్లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఈ పథకాలు రావు అన్నటువంటి భయాలనే పెడుతున్నారు కనుక ఇంకొక 10-15 రోజులు కూడా వాళ్ళకి ఇట్టే వస్తుంది. లాస్ట్ 1 మంత్ వచ్చేదానికే టోటల్ గా టేపర్ అయిపోద్ది. ఎందుకంటే ప్రజలకి అందరికి అర్థమైపోద్ది. సో ఇంకా వీళ్ళు మనల్ని ఏమి చేయలేరు, సో వీళ్ళు వెళ్ళిపోబోతా ఉండరు అని చెప్పి. సో మన ఇప్పుడే వైసీపీ సోదరుడు కూడా మన షోలో ఉండాడు.
ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్క బిల్డింగ్ లోనే ఉంటాడండి. సో ఈ రోజు ఆ ట్రక్కుల్లో ఎంతెంత డబ్బు వచ్చిందో వారికి ఏమైనా కొంచెం వివరాలు తెలుసుంటే అది చెప్పాలి. సో ఇప్పుడు మామూలు డబ్బులు కూడా సరిపోవండి. పెద్ద పెద్ద ట్రక్కుల్లో డబ్బులు తీసుకోపోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది అని చెప్పి నేను తెలుపుకుంటూ, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కడపలో ప్రోగ్రామ్ లో మళ్ళా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడినారు. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం పెట్టుకొని సిబిఐకి మీరు కోఆపరేట్ చేయకుండా సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి, సో అది ఖచ్చితంగా ఎవరి చేతులు దాంతో ఉన్నాయో అని చెప్పి అందరికీ తెలుసు. పులివెందుల్లో పోయి ఏ ఇంట్లో అడిగినా కానీ తలుపు తట్టినా కానీ ఆ స్టోరీ అంతా చెప్తారు. మళ్ళా ఎలక్షన్స్ దగ్గర ప్రజల్ని మభ్య పెట్టేదానికి ఈ విధంగా మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్? చూస్తే మాత్రం నాకు ఒక బ్రహ్మానంద సినిమా గుర్తొచ్చింది. ఇట్లాంటి మాటలు ఈయన సొక్కాంత చింపుకుంటాడు. ఆ పరిస్థితిలో నేను మూర్తి గారు అడదాం. ఎస్ అదే అది చాలా క్లియర్ గా ఇవాళ మైండ్ మీకు బ్లాక్ అయిందా, లేకపోతే అక్కడ జనాలు ఏంటి? మీరు ఇప్పుడు అంటే ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా అడిగారు దీపక్ రెడ్డి గారు. జనాలు నిజంగానే వచ్చారా, లేకపోతే అదంతా ఏమైనా మళ్ళీ గ్రాఫిక్స్ ఏమైనా మీరు క్రియేట్ చేశారా? ఒకప్పుడు మీరు చూస్తే మీరు చాలా క్లియర్గా ఒక ప్రయత్నం చేశారు, బాబు సభలకి జనాలు రావట్లేదు అని. కానీ ఇవాళ బాబు ఏదైతే రోడ్ షో ఉందో దాంట్లో బ్రహ్మాండంగా జనాలు కనిపించారు. ఏమంటారు మీరు మూర్తి గారు? కాదు, మీకు ఇవాళ పొద్దుటూరు మాట్లాడుతున్నారు సీఎం గారు. చూడండి ఒకసారి, జనం అంటే ఎట్లా ఉంటుందో, రెస్పాన్స్ అంటే ఎట్లా ఉంటుందో, జనం ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో ఒక లీడర్ మీద. ఒక్కసారి ఆ సభ చూస్తే, ఆ సభలో కేరళలు చూస్తూ ఉంటే, ఆ సభలో ఉత్సాహం చూస్తూ ఉంటే, ఆ సైన్యం ఎగసపడుతున్న సైన్యాన్ని చూస్తూ ఉంటే, యువ సైన్యాన్ని, మీకు అర్థమవుతూ ఉంటది. అందరికీ ఒకసారి వినపం, ఒకసారి ఏ టీవీ అని పెట్టండి, 10 టీవీ పెడతారా, 9 టీవీ పెడతారా, ఎన్టీవీ పెడతారా, ఇది ఏదైనా పెట్టండి, ఇవాళ అద్భుతంగా గోల కింద సంబరం జరుగుతున్నట్టే ఉంది అక్కడ. సో నేను పక్కనే ఉంటా అన్నారు ఎమ్మెల్సీ గారు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంత నీచానికి దిగజారిపోతారు అంటే, ఏదైనా ఆ రోడ్లో ఒక బస్సు వెళ్ళినా, లేదంటే ఒక లారీ వెళ్ళినా, లేదంటే ఇంకోటి వెళ్ళినా, పక్కన కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, అక్కడ ఇసుక లారీలు వస్తూ ఉంటాయి, లేదంటే బ్రిక్ లారీలు వస్తూ ఉంటాయి, సిమెంట్ లారీలు వస్తూ ఉంటాయి. ఆ లారీలు కూడా వీళ్ళు గ్రాఫిక్స్ పెట్టి, అంటే వీళ్ళంతా కూడా జీవితాంతం గ్రాఫిక్సే. రైట్. 2014-19 మధ్య ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా వాగ్దానాలు చేశారు, ఏ విధంగా వాటిలో మర్చిపోయారు, ఏ విధంగా మోసం చేశారు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, ఇవాళ క్లియర్ గా అర్థమయ్యి 2019లో వచ్చిన ఎన్నికల్లో క్లియర్ కట్ ల్యాండ్స్కేప్ విక్టరీని అయితే దీపక్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు. దాని అర్థమేంటి? దీపక్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, దాని సమాధానం చెప్పాలి. దాంట్లో ఒరిజినల్ గా వ్యాల్ ఏముందో కూడా చూపించారు వీడియో తర్వాత. రైట్. దాంట్లో గ్యాస్ సిలిండర్లు, తర్వాత తినడానికి సంబంధించిన సామాన్లు, అది ఎప్పుడు కొన్నారో తెలుసా? వీళ్ళకి గతం కూడా మర్చిపోయి మీరు ఆరోపణలు చేస్తారు. 2016లో కొన్నారు ఆ వెహికల్ ని, 2017లో వాళ్ళు వాడారు ఆ వెహికల్ ని, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడారు. అయినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని ఇవాళ ఏదో బయట నుంచి వెహికల్ వచ్చిందని, ఇంకో వెహికల్ అని చెప్పేసి మభ్యపెట్టే కార్యక్రమం. అంటే వీళ్ళు మొత్తం జీవితం అంతా కూడా మభ్యపెట్టాలి, మోసం చేయాలి, నమ్మించాలి, మోసం చేయాలి. దీపక్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు అన్నది మేనిఫెస్టోలో 99% మేము ఆల్రెడీ అన్ని అమలు చేశాము, నేను చేసిన వర్క్ను చూసి మీరు ఓట్లు వేయండి అన్న వ్యక్తి వల్ల మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓట్లు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది దీపక్ రెడ్డి గారు మీకు వేసిన క్వశ్చన్. రిక్వెస్ట్ ఏముంది? ఇప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ అయిన తర్వాత డెఫినెట్ గా ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నారు కదా ఆయన, కొత్తగా రిక్వెస్ట్ చేయడం ఏంటి? జరుగుతున్న మోసాలు చూడండి, జరుగుతున్న కుట్రలు చూడండి, జరుగుతున్న పన్నాగాలు చూడండి, దిగజారిపోతున్న ఈ పార్టీలను చూడండి అని చెప్పారు. తప్పే ఉంది అందులో? అది నిజం కదా. ప్రజలకు నిజాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహన మధ్య ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేంటి 130 సార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రజల మధ్యలో నుంచే వాళ్ళందరికీ కూడా పథకాలు అందే కార్యక్రమాన్ని, వాళ్ళకి బట్టకి డైరెక్ట్ నేరుగా వాళ్ళ కంట్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ప్రపంచం మొత్తం మీద. లేదంటే అందులో 50%
వీళ్ళు ఏదైతే జన్మభూమి కమిటీలు లేదంటే రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు అనేక రకాల నియోజకవర్గ కమిటీల్లో మొత్తం తినేసేవారు కదా. ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 135 కోట్ల రూపాయలు వీళ్ళు తినేసి ఉండేవారు. ఇవాళ అదే డబ్బుని ఎవరు టచ్ చేయకుండా, ఎవరికి అవకాశం లేకుండా ప్రతి రూపాయి కూడా పేదవాడికి చెందాలి, బీసీకి చెందాలి, బీసీ ఎస్సీ మైనారిటీ మహిళమ్మ తల్లులకి చెందాలని చెప్పేసి క్లియర్ గా ఒక నిర్దిష్టమైన ట్రాన్స్పరెంట్ సిస్టాన్ని తయారు చేసి వాళ్ళ ప్రజలకి చేరవేస్తున్న తీరు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు ఒకసారి రవికుమార్ గారు ప్రధానమంత్రి స్వయంగా పొగిడారు. ఇవాళ రేపు ఈ రోడ్ షోలకు వచ్చే జనాలని అంటే చాలా మంది సీరియస్ గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా చూస్తే ఈ జన సమీకరణ చేసే బాధ్యతల్ని ఆ ప్రాంతంలో ఉన్న నాయకులకో లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులకో ఇచ్చేసి ఆ వచ్చే జనాన్ని చూపించుకొని ఇదే మా ప్రజా బలము అని చెప్పే ప్రయత్నాలు ఇవాళ పార్టీలు చేస్తున్నాయి అనేది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ వస్తున్న జనాలు లేకపోతే అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి అది ఓటింగ్ ప్యాటర్న్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్న చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. ఏమంటారు దానికి మీరు? ఇక్కడ నేచురల్ గా రెండు చూడాలి. ఇప్పుడు వైసీపీ సభలకి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ తాలూ జన సమీకరణ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ తాలూకు జన సమీకరణకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. ఇక్కడ అల్టిమేట్ గా మనం చూడాల్సింది ఒక కామన్ థింకింగ్ ఓటర్, లైక్ న్యూట్రల్ ఓటర్స్ ఎటువైపు ఉంటారు అనేది మనం చాలా కీన్ అబ్జర్వేషన్స్ చేయాలి. సో మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ని 4 విభాగాలుగా చూస్తాం. ఒకటి నార్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకు ఉత్తరాంధ్ర ఓటర్ల సమస్యలు వేరేగా ఉంటాయి, ఉత్తరాంధ్ర ఓటర్ల తాలూకు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలు వేరేగా ఆలోచిస్తారు. ప్రకాశం, నెల్లూరు ఆ జిల్లాలో ఒకలా ఆలోచిస్తే రాయలసీమ ప్రాంత ప్రజలు వేరేగా ఆలోచిస్తారు. సో ఇంత ఒక్కొక్క సభ దగ్గర ఇప్పుడు మీరు 2019లో చూస్తే చంద్రబాబు నాయుడు గారి సభలకి జనంలో పెద్దగా రెస్పాన్స్ రాని పరిస్థితి కూడా ఉంది. దట్టు ఏంటంటే ఈ రోజు 2 సభలు జరిగినవి ప్రతిపక్ష నాయకుడిది కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరిగినవి వాళ్ళ సొంత జిల్లాల్లో సభలకే జనం తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అది నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఈ వచ్చే జనంకి వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే చిదంబరం గారు ఈ 4.5 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద అయితే ఫైట్ చేయలేదని నేను చెప్తా. అంటే ఇప్పుడు అంటే వీళ్ళు చేసినప్పుడు మీరు అప్పుడు బాదుడే బాదుడు లేకపోతే ఇట్లాంటి చాలా కార్యక్రమాలు టీడీపీ రెగ్యులర్ చేస్తూ వచ్చి కదా. యువగలము స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించినవి అంటే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి వీళ్ళు మాట్లాడుతూనే వచ్చారు కదా. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 2 years, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను అనేది అదే, ఇప్పుడు 1.5 year బ్యాక్ స్టార్ట్ అయిన లోకేష్ గారి యువగలం పాదయాత్ర దగ్గర నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు మాట్లాడారే తప్ప గత 3 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, చాలా ధరలు పెరిగినాయి. సో ఏ ఇష్యూస్ మీద కూడా ఈవెన్ అధికార పార్టీ కూడా వీటిని కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఈ రోజు కూడా ప్రశ్నించలేని పరిస్థితి 2 పార్టీలకి కూడా. మనమే ఇక్కడ ఆలోచించాలి అని అంటే ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఎవరు చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో నిజముందా, జగన్ గారు చెప్పిన దాంట్లో నిజం ఉన్నది అనేది ఖచ్చితంగా వాళ్ళైతే ఆలోచించుకుంటారు. అయితే ఉండరు. విల్సన్ గారు, ఇక్కడ అంటే మీ పార్టీకి వచ్చే పెద్ద సమస్య, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు మొదటిది 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏం చేశారన్నది ఒక ప్రశ్న అయితే, గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ కాంబినేషన్ రిజెక్ట్ చేసి ఆ కాంబినేషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రిజెక్షన్ అనేది ఎదుర్కొన్నారు. మళ్ళీ కలిసి రావడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ప్రజలకి వివరించే క్రమంలో అప్పటి ఏదంటే అప్పుడు జరిగిన సమస్యలు, ఆ తర్వాత నెక్స్ట్ 5 yearsలో మీరు అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించుకునే క్రమంలో 2019 ఎన్నికల సందర్భంలో స్పెసిఫిక్గా ఆ విమర్శించుకునే క్రమంలో ఒకరి ఏమంటారు సీక్రెట్స్ ఇంకొకరు బయట పెట్టుకున్నారు అనే విధంగా కూడా ఒక రకమైన డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము కూటమి కట్టాము అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? మళ్ళీ వాటిని నమ్మి ఆ కాంబినేషన్ మళ్ళీ ఓటేస్తారంటారా? ఇప్పుడు జన సమీకరణ అనేది ఎలా జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. మరి మద్యం బాటిళ్ళు, తర్వాత డబ్బులు ఇవ్వడం, వీటితో ముమ్మరంగా జనాన్ని తరలిస్తా ఉన్నారు. అందులో సిద్ధం సభలకి వాళ్ళు సిద్ధం జన సమీకరణ ఎట్ట చేస్తున్నారు అందరూ తెలుసు. ఇక కేరింతలు అంటే వచ్చిన జనం కేరింతలు కొట్టకుండా అక్కడ ఆహాకారాలు చేయలేరు కదా.
ఎందుకంటే వాళ్ళు పోసిన మందు మైకం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బు తాలూకు ఆనందం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవును. కానీ రాష్ట్రంలో జరిగిన దారుణం ఏంటి, దుర్మార్గం ఏంటి, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఈ రోజు 11 లక్షల కోట్ల అప్పులు పాలైంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ పెట్టని పాపాన పోలేదు. మరి తరిమే దౌర్భాగ్య పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వం కోరుకుంటారు, ఎవ్వరు కోరుకోరు. అదే సమయంలో దళితులు, ముఖ్యంగా దళితులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. ఎక్కడ ఇండియాలో ఏ సీఎం చేయనంత దారుణం, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి గారు చేశారనేది ప్రజలకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీలు ఏ ముఖం మీద పెట్టి వాళ్ళు అడిగితే ఓటు అడుగుతారు? డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, కిరణ్ దగ్గర మాస్క్ పెట్టుకోలేదు చచ్చిపోయిన కిరణ్ దగ్గర నుంచి, చంపేసిన కిరణ్ దగ్గర నుంచి, మర్డర్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఎట దళితులు తమ నాయకుడు అనుకుంటారు? కాబట్టి ఆ దళితుల హక్కుల కోసం పనిచేసిన వ్యక్తిగా నేనేమంటానంటే, ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కరెక్ట్ కాదు. అది ఆ పార్టీల వాళ్ళు కూడా తెలుసు. అందుకే ఒక్కొక్కరు ఖాళీ అయిపోతా ఉన్నారు. ఎంపీ సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక సభలు అంటారా, చేతులు నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మద్యం సిండికేట్ లో డబ్బులు సంపాదించారు, ఇసుక సిండికేట్ లో డబ్బులు సంపాదించారు, మైనింగ్ లో డబ్బులు సంపాదించారు. మొత్తం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు మేలు జరిగింది ఏమీ లేదనే సంగతి అందరికి తెలుసు. అప్పులు చేసి బటన్ నొక్కారు. ఈ బటన్ నొక్కడం ముఖ్యమంత్రి అప్పులు అయ్యేటప్పటికి కేంద్ర ప్రభుత్వం బటన్ నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా వాళ్ళు డిస్కషన్ పెడతారు. బాగా చేయగలడు. మరి అందుకే నేనేమన్నానంటే, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఈయన దర్దాపు 3 లక్షల కోట్ల ఖరీదు చేసే అమరావతి భూములు ఇస్తే, 45 కేంద్ర సంస్థలు ఇస్తే, వాటిని డెవలప్ చేయకుండా ఏ ముఖ్యమంత్రి నాయకపోతారండి? రైట్. ఆఖరికి విశాఖ రైల్వే జోన్కి 52 ఎకరాలు భూమి అడిగినా కానీ ఇవ్వని పరిస్థితి. మా హయాంలో ఉమ్మడి ప్రభుత్వంలోనే 11 విద్యా సంస్థలు పెట్టాము, 4 ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాము, పోలవరం 72% పూర్తి చేశాము. అదే విధంగా మరి ఏదైతే రాజధానికి సంబంధించిన నిధులు 3,500 కోట్ల దాకా డబ్బులు ఇచ్చాము, ఫ్లైఓవర్ కట్టాము, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మేళ్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకు పడకేసాయి? ఎందుకు 72% ఉన్న పోలవరాన్ని మీద ఎందుకు చేయలేకపోయారు? అర్థం కాదా? పైగా మేము అనేక సహకారాలు అందించాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి బీజేపీ అందించిన సహకారం ఎనలేదు. కానీ అయితే ఈ సందర్భంలో మీరు అన్నట్టుగా మీరు చెబుతున్నది అంతా బాగుంది, కానీ బట్ గత ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు మీరు కలిసి ఉన్నారు. ఆ 19 తర్వాత ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏటీఎంని, అంటే పోలవరంని ఏటీఎంగా మార్చుకొని అవినీతి పాల్పడ్డారని చెప్పి మోదీ డైరెక్ట్ గా దాని గురించి కమెంట్ చేశారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో మోదీ మీద, అమిత్ షా మీద, బీజేపీ మీద ఏకరు పెట్టి మరి చెప్పిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు నేనేమంటానంటే, రాజకీయ విమర్శలు వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి? మరి ఇప్పుడు నేనేమంటానంటే, ప్రతి స్కీమ్ ఒక స్కామేగా. ఇప్పుడు వాళ్ళు 6 ఎకరాల స్థలం ఇచ్చారు. 6 ఎకరాల స్థలం 10 లక్షలు. నెల్లూరు జిల్లా ఎగ్జాంపుల్, 10 లక్షలు ఖరీదు చేసే భూమి 30 లక్షల రూపాయలకి సంతకం పెట్టమంటే ఒప్పుకోకపోతే అక్కడి నుంచి శేషగిరిని, కలెక్టర్ని మరి తరివారు, తిట్టారు, వాళ్ళ అవమానాలు పాలు చేశారు. ఆయన నుంచి బయట చెప్తే తెలియదు. మాకున్న సమాచారం చాలా దారుణంగా అవమానించి పంపించారు. అంటే వీళ్ళ వైఖరి ఏంటి అసలు? బేసిక్ గా రాష్ట్రాన్ని లూటీ చేయడం కోసం ముఖ్యమంత్రి అవసరం, ఒక పదవి అవసరమా? అందుకని మేమంటే, రాష్ట్రాన్ని ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు హయాంలో అద్భుతాలు జరిగి అన్నాం, కానీ ఆ రోజు కూడా మా వల్లే ఆ ప్రభుత్వానికి ఎంతో కొంత మేలు జరిగింది. బట్ ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ₹1 ఇన్కమ్ డెవలప్ చేయకుండా ఆఖరి మన సెక్రటరీ స్థలాలు అమ్ముకునే పరిస్థితి రావడం ఏంటండి? మరి మన ప్రభుత్వం అది క్లారిటీ ఇచ్చారులేండి. ఇంకా సబ్జెక్ట్ కరెక్షన్ అది గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. అది ఎప్పుడో జరిగిన దాన్ని హెచ్డిఎఫ్సి అనేది అసలు మేము తాకట్టు పెట్టలేదు. హెచ్డిఎఫ్సి ఈ హయాంలో మేము తీసుకోలేదు, మేము ఎలాంటి ప్లెడ్జ్ చేయలేదు, దానికి ఎట్లాంటి అమౌంట్ డిస్బర్స్ చేయలేదని హెచ్డిఎఫ్సి డైరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. రైట్. దీపక్ రెడ్డి గారు, విశాఖ కలెక్టరేట్ ని ఎందుకు అమ్మాల్సిన తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి? ఈ బాండ్స్ ఏం బాండ్స్ పెడుతున్నారండి చెప్పండి? మన ఏమన్నా భారత్ సిమెంట్ బాండ్స్, లేకపోతే సండూర్ పవర్ ప్రాజెక్ట్ బాండ్స్ పెడుతున్నారా? ప్రజల ఆస్తులు బాండ్స్ పెడుతున్నారా? ఏం పెడుతున్నారు చిదంబరం గారు? నారాయణమూర్తి గారు అడుగుదాం. అంతకుముందు ఒకసారి దీపక్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా వస్తున్న సమస్య ఇది. ఇప్పుడు ప్రచారం విషయంలో ఒక రత్నం, పెద్ద మద్యం రత్నం రాలిపోయింది, సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. ఈ రోజు మద్యం కదా నవరత్న విల్సన్ గారు ఇవాళ ఆ నవరత్నాల అమలు కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు కాబట్టి ఆయన అడగడానికి మనకు అవకాశం ఉంది. ఇవాళ
మధ్యప్రదేశ్ ఎట్లా ఉంది? మూర్తి గారు ఒక నిమిషం. మూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి దీపక్ గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నేను మీకు అవకాశం ఇస్తాను. ఫస్ట్ మూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను. దీపక్ గారిని రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్. దీపక్ గారు దీపక్ గారు మీ టర్న్. మూర్తి గారు 1 minute ప్లీజ్. మీరు చేశారో లేదో కూడా కొంచెం మ్యూట్ లో ఉంటే మూర్తి గారు 1 minute ప్లీజ్. 1 minute ప్లీజ్. చచ్చిపోతున్నారన్నా మూర్తి గారు 1 minute ప్లీజ్. మూర్తి గారు 1 minute ప్లీజ్. దీపక్ గారు మీరే. తక్కువ ఓట్లేసి ఇట్లాంటి విధానవాదం చేయడం వల్ల ఇద్దరికి అవకాశం ఇస్తాను. 1 minute ప్లీజ్. మూర్తి గారు 1 minute ప్లీజ్. చెప్తే అట్లా రైట్. మూర్తి గారు 1 minute ప్లీజ్. దీపక్ గారు టైం ఇప్పుడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మూర్తి గారు 1 minute. విల్సన్ గారు మీకు అవకాశం ఇస్తాను మళ్ళీ ప్లీజ్. మూర్తి గారు 1 minute ప్లీజ్. దీపక్ గారు ఛాన్స్ ఇప్పుడు. మూర్తి గారు దయచేసి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి. అండ్ ఇందాక స్టార్టింగ్ లో కూటమి ఇంకా సరిగ్గా సెట్ కాలేదు అని చెప్పి రవి గారు చెప్పినట్టు గుర్తుంది. అటేం లేదండి. ఒక క్లారిటీతో వచ్చేస్తుంది. బీజేపీ లిస్ట్ కూడా ఇప్పుడే అనౌన్స్ అయిపోయింది. కేవలము టీడీపీ సైడ్ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఒక 3 ఎమ్మెల్యేలు పెండింగ్ ఉన్నాయి, అండ్ ఎంపీలు ఒక 5 పెండింగ్ ఉన్నాయి. ఇది తప్ప అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అండ్ పక్కా ప్రణాళిక ఒక 3-4 days బ్యాక్ మేము విజయవాడలో కంబైన్డ్ గా అన్ని 3 పార్టీలు క్యాండిడేట్స్ అందరినీ పిలిచి ఒక దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. డే వైజ్ ఏం చేయాలో నెక్స్ట్ 25 days షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. అందరూ గ్రౌండ్ లో ఉండరు. పక్కాగా బ్యూటిఫుల్ గా మా ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. కానీ ఈ రోజు ఒకటి మాత్రం మనం చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇరుకులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి పోయి స్టార్ట్ చేశారు. గత ఎలక్షన్ కి ఇప్పటికి మీరు డిఫరెన్స్ చూస్తే అప్పుడు తల్లి చెల్లి పక్కన ఉండేరు. ఇప్పుడు వాళ్ళిద్దరిని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ గతంలో ఉండే రాజశేఖర రెడ్డి గారి దగ్గర పాత వాళ్ళందరినీ దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉండే అదే అండి ఒక సెకండ్ మాట్లాడిస్తే కదా మూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారికి దగ్గరలో ఉండే వాళ్ళందరినీ దూరం పెట్టినారు. అప్పుడు క్యాబినెట్ లో ఉండే మంత్రుల్ని కూడా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టినారు. మా ఆనమన్న నెల్లూరు నుంచి ఈ ఫోటో పెట్టి ఒక ట్వీట్ చేశాడండి. ఏంటంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు పెట్టి ఎలక్షన్స్ లో దయచేసి చెల్లిని ఏం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పి ఒక ట్వీట్ పెట్టినారు. సో గత ఎలక్షన్స్ లో బాబాయ్ హత్య వాడుకున్నారు, ఆ కోడి కత్తి వాడుకున్నారు. ఈ ఎలక్షన్స్ లో ఏం వాడుకుంటారో, ఎవరిని వేసేస్తారో అనే ఆందోళన భయంలో మేము ఉన్నాము. సో ఇది పరిస్థితి. కానీ ఒకటి మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఈ ఎలక్షన్ కి వచ్చే తలకే అహంకారం, సిద్ధం, మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ప్రజలు దాన్ని హర్షించరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి ఉండలేదు, ఎవరు మాట వినలేదు అని చెప్పి బయటపడింది. మాట తప్పము మడమ తిప్పము అన్నారు. 100లాది మాటలు తప్పినారు, 100లాది మడమలు తిప్పినారు. ఒక్క హామీలు చూస్తేనే 770 హామీలు ఇస్తే దాంతో 621 హామీలు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. అంటే 85% అబద్ధాలు చెప్పినారు. కానీ తిరిగి మాత్రము 99% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాము అని అంటున్నారు. మేము దానికనే ఒక బుక్ తయారు చేసాము. వారు ఇచ్చిన ప్రతి హామీ ఏది ఫెయిల్ అయినారో సాక్షి పేపర్ కటింగే పెట్టినాము. ఎందుకనంటే మళ్ళీ మేము ఎక్కడి నుంచో తెచ్చినాము అని అంటారు కనుక వాళ్ళ సాక్షి అంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేరు. సో ఆడియో విజువల్ ఫుటేజ్ ఉంది, సాక్షి పేపర్ కటింగ్ ఉంది. ఇవి మేము బుక్ రిలీజ్ చేసాము. అందుకనే గత 15 రోజులు, నెల రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో అంటే ఖురాను, బైబిల్, భగవద్గీత మేము దాని ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటలు కూడా దాదాపు మేనిఫెస్టోలో ఇచ్చింది 199 మేనిఫెస్టో నవరత్నాల్లో కమిట్మెంట్లు ఇస్తే కేవలం 109 అంటే 90 హామీలు అక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అయితే దీపక్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరింది, ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి అంటే అది సంక్షేమ పథకాలు అంటారా లేకపోతే వాళ్ళ కుటుంబానికి జరిగిన లబ్ధి ఏంది అన్నది ఒక పాంప్లెట్ లాగా తీసుకెళ్ళి ఇచ్చి మరీ మినిస్టర్లు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, అది కాకుండా కార్యకర్తలు కూడా వెళ్ళి వచ్చారు కదా. అప్పుడు ఆ సందర్భంలో దీనికి సంబంధించి పెద్దగా 1-2 చోట్ల కాకుండా మిగిలిన చోట పెద్దగా దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా కనిపించలేదు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు క్లియర్ గా ఏమంటున్నారంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి తెచ్చి ఇచ్చినాడా లేకపోతే ఆయన పర్సనల్ డబ్బులు ఇచ్చినారా, అది మా డబ్బే అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ఒకటి రియలైజ్ అయినారండి. మీరు చూస్తే 11 లక్షల పైన మన బడ్జెట్ ఉంది. 12 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 2,55,000 కోట్లే. సో ఈ అప్పులు చేసిన 12 లక్షల కోట్లు టచ్ అయింది ఏమైంది? మళ్ళా ఈ బడ్జెట్ లో ఉన్న 11.5 lakhs 2.5 lakhs తీసేసి ఈ అమౌంట్లు చూస్తే వీరు న్యాయం చేయలేదు మమ్మల్ని మాకు కూడా కథలు చెప్పినారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. చెప్పి నేను ముగిస్తా. తెలుగుదేశం టైంలో 19.15% ఆఫ్ బడ్జెట్ మేము వెల్ఫేర్ పైన ఖర్చు పెడితే ఈ ప్రభుత్వంలో కేవలం 15.8% పెట్టినారు. అంటే 3.5% ఓవరాల్ మీద తక్కువ పెట్టినారు. అంటే దాదాపు అక్కడే ఒక 60,000 కోట్లు తక్కువ పెట్టినట్టు మనకు కనపడతా ఉంది. ఈ వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల్లోకి వస్తా ఉన్నాయి. దాదాపు 120 తెలుగుదేశం పథకాలను రద్దు చేశారు. సో ఒక్కొక్క కుటుంబం పైన వీళ్ళు పెంచిన రేట్లు అయితే ఏముంది, ట్యాక్సెస్ అయితే ఏముంది, 8 లక్షల భారం పడింది. సో ప్రతి ఇచ్చిన 1 రూపాయికి 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఈ రోజు ప్రజల్లోకి మేము తీసుకోబోతున్నప్పుడు ప్రజలు ఈ రోజు అంటున్నారు, అయ్యో మేము మోసపోయినామా, వీళ్ళు ఇచ్చిన కాగితాలను నమ్మి ఏదో మాకు వచ్చిందని అనుకున్నామా అని చెప్పి ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్ లో చూపిస్తారు అని చెప్పి తెలుపుకుంటున్నారు. మూర్తి గారు రిప్రజెంటేషన్ చేయాలి, మీరు ఇక్కడ మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమలు కమిటీకి మీరే చైర్మన్ గా ఉన్నారు. ఎంత మాత్రము నవరత్నాలు ఉన్నాయా, ఆల్రెడీ ఊడిపోయినాయి అన్నది ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న ఒక ప్రశ్న. కాదు, వీళ్ళు పేటెంటే అబద్ధాలు మాట్లాడటం కదా, పేటెంటే దుష్ప్రచారం చేయడం కదా, పేదవాడు బాగుండకూడదనే పేటెంట్ కదా వీళ్ళదంతాను, మధ్యతరగతి వాడు బాగుండకూడదని పేటెంట్ కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ ఉన్నారు, దానివల్ల నాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం కదా వీళ్ళ పేటెంట్. లేదంటే ఇవాళ నవరత్నాల్లో 2 లక్షల సుమారు 60,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ గా డిబిటీ ద్వారా పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పులు ఎంతండి? 4,20,420. కానీ ఇవాళ వీళ్ళు ఉన్నప్పుడు అప్పులు ఎంతండి? సుమారుగా 3 లక్షల కోట్లు, అంటే 1,20,000 కోట్లు. మనం పంచింది ఎంతండి? 2,70,000 కోట్లు ప్లస్ మళ్ళీ నాన్ డిబిటీ ద్వారా ఈ స్థలాల మీద కానివ్వండి, లేదా అభివృద్ధి మీద కానివ్వండి, వీటన్నిటి మీద మళ్ళీ ఇంకొక 1,00,000 సుమారుగా 20,000 కోట్లు. అంటే సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళమ్మ తల్లుల ఖాతాల్లోకి పంపిస్తే ఇవాళ అప్పులు జరిగాయా లేదంటే ఇంకా మిగిలిందా? వీళ్ళు చేసిన అప్పులకి అసలు లెక్కలు చెప్పగలరా? ఎక్కడ పెట్టారు? ప్రతిదీ కేంద్రం ఆ రోజు సపోర్ట్ చేసింది. దానికి మరి ఈ డబ్బు అంతా కూడా అదే బడ్జెట్ ఆ రోజు ఉంది, అదే బడ్జెట్ ఈ రోజు ఉంది. మీరు ఎక్కడ పెట్టారంటే దానికి సమాధానం ఉండదు, దాటవేసే ధోరణి. ఇక పేదవాడు బాగుండకూడదు కాబట్టి జాగ్రత్తగా పేదవాడు దూరం సంపద సృష్టికి సంబంధించి అప్పులు చేసి కార్యక్రమం చేస్తారు. రైట్, అప్పులు చేసి మీరు ఇచ్చారు అని చెప్తున్న దానికి సంపద సృష్టి జరగలేదు. మా పార్టీ వస్తే సంపద సృష్టి జరుగుతుంది అనేది ఇవాళ టీడీపీ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీరు సంపద సృష్టి లేదు, సృష్ట ఏ ఊరు వస్తారో రండి. నేను అనేది ఏంటంటే ఏ ఊరు వస్తారో రండి. మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఒక్క ఇటుకేసారా? అన్ని టెంపరీ కదా. అసెంబ్లీ టెంపరీ, సెక్రటరియట్ టెంపరీ, హైకోర్టు టెంపరీ. మీరు ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా? మీరు
ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒక ఇంటికి వేసినారా అంటే ప్రతి 5 సంవత్సరాల్లో అమరావతిలో మీరు ఒక ఇంటికి వేసినారా చెప్పండి. ఆర్బికేలు కానివ్వండి, సెక్రటరియట్స్ కానివ్వండి, నేను అడిగిన దానికి లైబ్రరీస్ కానివ్వండి, 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒక ఇటుక మీరు వేసినారా? నేను చెప్తున్నా కదా, ఒక ఇటుక కొన్ని వేల విలేజెస్ లో, కొన్ని వేల విలేజెస్ అమరావతి 10,000కు పైగా అమరావతిలో ఒక్క ఇటుక వేసినారా? అమరావతి స్పెసిఫిక్ అడుగుతారు, ఆయన స్టేట్ కోసం చెప్తున్నారు. అమరావతిలో ఒక్క ఇటుక వేసినారా? అది కదా అభివృద్ధి అంటే. 17 మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి. 11 మెడికల్ కాలేజీలు అయితే అవి కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17,000 కోట్ల మీరు మాత్రం ఎవరో కూడా తాలేదు. ఎవరైనా కానీ మేము తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తా ఉన్నారు. మైనార్టీలకి ఆరోగ్యం అందించాలని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్ని విలేజ్ల కంటే, అన్ని రాష్ట్రాల కంటే కూడా మేము ఎక్కువ తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నమ్ముతుంటే మీరు ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పాలి? అదే విధంగా ఇళ్ళు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే లేనన్ని ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మల పేర్ల మీద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తే మీరు వాళ్ళు 1 సెంటు భూమి పంచారా? మీ సహాయంలో 1 సెంటు భూమి పంచారా? 25 లక్షలు కట్టిస్తామన్నాము. ఇవాళ విష ప్రచారం చేయడం మొదలెడుతున్నారు. పేపర్ల నిండా రాస్తారు, పొంకాలుగా నిండా చూపిస్తారు. మీరు లేదు ఉన్నది లేనట్టుగా చేస్తారు. రైతులకి ఎలా మోసం చేశారు మీరు? ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సింది మీరు 11,000 రూపాయలు మొత్తం రుణమాఫీ నేను చేసేస్తా, మీరు ఏమీ కట్టొద్దని చెప్పి వచ్చిన తర్వాత ఏందయ్యా నేను చేశానంతే మీరు మాట్లాడారో తోకలు తాడదీస్తా బెదిరించి ప్రదర్శించింది మీరు కదా. సెక్రటరియట్ లో బీసీలు ఏదో అడగడానికి అని చెప్పేసి మూర్తి గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీరు క్లారిటీ ఇవ్వాలి మీరు ఒకటి. అదే విధంగా అక్క చెల్లెమ్మలు బంగారాన్ని తేకండి అని చెప్పేసి డ్వాక్రా మహిళలు పూర్తిగా అది అయిపోయింది. అది దాన్ని ప్రజలు నమ్మలేదు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు. మీరు ఒక మాట చెప్పండి. సంపద సృష్టి పేరుతో కర్ణాటకలోని తెలంగాణలో చేసిన వాగ్దానాలు తీసుకొచ్చి ఇక్కడ సూపర్ 6 అని వీళ్ళు 6 కొట్టుకోవడమే రైట్. అది ఆ మేనిఫెస్టో సంబంధించి కూడా మాట్లాడుతుంది. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మూర్తి గారు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. మూర్తి గారు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. కార్యక్రమం చేయడం చూసినా మూర్తి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విఫలమవుతారు. మూర్తి గారు మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు సంపద సృష్టి పేరుతో కట్టిన గ్రామ సచివాలయాలనో లేకపోతే ఆర్బీకే సెంటర్లనో లేకపోతే ఈ పిహెచ్సిలను మీరు చూపిస్తున్నారు బాగానే ఉంది, కానీ అక్కడి నుంచి సంపద సృష్టి ఏం జరుగుతుంది? కేవలం అక్కడ ప్రజలకు సర్వీసెస్ దొరుకుతాయి అన్నది కదా ఇప్పుడు ఒకన్న ప్రశ్న. సర్వీసెస్ వచ్చే ప్రాంతాలని లేదా అలాంటి ఒక ఫెసిలిటీస్ మీరు డెవలప్ చేసి దాని నుంచి సంపద సృష్టి జరుగుతుంది అంటే ఎట్లా? నేను చెప్తా వినండి. ఇవాళ ఒక మనిషి దగ్గర డబ్బులు ఎట్లా మిగులుతాయండి? ఇంత ముందు ఒక రైతు ఎక్కడ పోవాలన్న దారి తెలియని కనపడిన పరిస్థితులు ఆ రోజు ఉండేవి. ఇవాళ ఆర్బికల్ ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అక్కడికక్కడే జరుగుతున్నాయంటే సంవత్సరానికి ఎన్ని డబ్బులు వాళ్ళు ఆదా చేసుకుంటారు? అది కదా సంపద సృష్టి అంటే, ఎన్ని డబ్బులు ఆదా చేసుకుంటారు. అదే విధంగా ఇవాళ ఏదైతే మన సర్వే ద్వారా ఇంటింటికి డాక్టర్ వెళ్తా ఉంటే వీళ్ళు ఆ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు పోసి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు అయిపోయేది. పేదవాడు అలాగే తగ్గిపోతా ఉంటాడు. ఇవాళ ఏ పేదవాడైనా డబ్బులు లేక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాపాడారు. 25,000 లక్షల రూపాయలు పెంచి ఆ విషయం తెలియదా? మీరు ఎందుకు పట్టించుకోలేకపోయారు? అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక వారం రోజులు 4 రోజులు పనిచేయాలని చెప్పేసి ఆరోగ్య ఆసరా కూడా పెట్టి వాళ్ళ ఇంట్లో ఉండగా వాళ్ళకి ఆదుకునే కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఆలోచించారు? సర్వీసెస్ గురించి ఓకే, సర్వీసెస్ కానీ అది ఓకే. ఒకసారి దీపక్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు మీరు అండి. ఇప్పుడు ఎకనామిక్ రీజన్స్ వల్ల సూసైడ్ కారణాలు సెకండ్ హైయెస్ట్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. అదే విధంగా కౌలు రేటు కూడా సెకండ్ లో ఉందండి.
రెగ్యులర్ రైతులకు 3వ స్థానంలో ఉంది. ఇంతమంది దేనికి చనిపోతా ఉన్నారంటే బాగా ఉంటే దీనికి జవాబు చెప్పగలుగుతారా? చెప్పలేదు. నేను నారాయణమూర్తి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. నారాయణమూర్తి గారు ఒక క్వశ్చన్ మీరు వినండి. మూర్తి గారు మీరు ఒకసారి క్వశ్చన్ వినండి. మూర్తి గారు క్వశ్చన్ వినండి. మూర్తి గారు 1 minute మూర్తి గారు 1 minute ప్లీజ్. అన్ని ర్యాంకుల్లోనూ కూడా మూర్తి గారు ఒక నిమిషం. దీపక్ గారు క్వశ్చన్ వినండి. రైట్ మూర్తి గారు దీపక్ గారు క్వశ్చన్ వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తాను అని చెప్పి తెలిసినప్పటి నుంచి గత 3 రోజుల నుంచి మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి అనేక అంశాలు లేవనెత్తి వీటికి జవాబు చెప్పి మీరు బస్ యాత్రలో పోండి అని అంటే ఏ ఒక్కరైనా వాటికి జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా? ఈ రోజు నేను కూడా అర్ధగంట పెట్టినాను. ఒక లిస్టు అర్ధగంట టైం పట్టింది. కాదు మోసం చేస్తున్నా మీకెందుకు సమాధానం చెప్తాం? ప్రజలకి జవాబు చెప్పండి. మీరు చేసిన మీ వైఫల్యాలు, మీరు చేసే అబద్ధాలు అన్నీ మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు చేసిన మోసాలు మేము ప్రజలకు ప్రజలకు సమాధానం చెప్పకపోతే ప్రజలకు సమాధానం చెప్పకపోతే ఎన్నికల్లో ఓట్లు పడవు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవకాశం లేదు. మూర్తి గారు 1 minute ప్లీజ్. మూర్తి గారు 1 minute ప్లీజ్. మీరు మాట్లాడిన మాట మాట్లాడకుండా కంటిన్యూగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మాట్లాడుతున్నారు. గోబెల్స్ అమ్మ మొగుళ్ళలాగా మీరు ఆంధ్రప్రదేశ్ లో తయారైనారు. రేపు మీ పార్టీ 45 రోజుల తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించుకున్నారా? చెప్పండి. 1 minute ప్లీజ్. విల్సన్ గారు విల్సన్ గారు ఇక్కడ మీకు ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్, ఏ డెవలప్మెంట్ జరిగినా సరే దాన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులో లేకపోతే సహకారమో కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలా జరిగిన అభివృద్ధిని మీరు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ జరిగిన తప్పులను మాత్రం మీరు పక్కకి వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అన్నది మీరు 72% టీడీపీ హయాంలోనే కంప్లీట్ అయిపోయిందని మీరు చెప్తున్న నేపథ్యం మనం చూస్తాం. ఇప్పుడు ఇవాళ సరే అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఇవాళ మీ ఆ అడ్వాంటేజ్ని తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తారా? అక్కడ జరగని అభివృద్ధో లేకపోతే మీరు చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి పరోక్షంగా మీరు కూడా కారణం కాదంటారా? అవునండి. గత ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది? తప్పులు సరిదిద్దాలా లేదా తప్పు చేసి శిక్షించాలా? ఈ ప్రభుత్వం గురించి అడుగుతున్నా నేను. పాత ప్రభుత్వం వదిలేద్దాం. పాత ప్రభుత్వము ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేసేసారు దాన్ని. వీళ్ళు ఏం చేస్తున్నట్టు నేను ఏమంటానంటే 17 మెడికల్ కాలేజ్ వచ్చాయి అంటే అసలు ఏమి కట్టకుండా పోతే అది ఇంకా దారుణం, దుర్మార్గం కదా. బాగుపడుతున్నాం అన్న. ప్రతి రైతు బాగున్నాడు, ఇవాళ ప్రతి అక్కచెల్లెమ్మ బాగుంది, ప్రతి విద్యార్థి బాగున్నాడు. హాస్పిటల్స్ కానీ ఎన్ని కాలేజీలు భర్తీ చేశారు, యువత బాగుంటారు. ఇంగ్లీష్ మీడియం గాలి వదిలేస్తే ఇంగ్లీష్ మీడియం లో బ్రహ్మాండంగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. రైట్ ఒక చిన్న అప్డేట్ ఇస్తాను ప్యానెల్ కి. చిన్న అప్డేట్ ఇస్తాను ప్యానెల్ కి. మూర్తి గారు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. మనవడు బాగోవాలి, నా కొడుకు బాగోవాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయన మీరు సపోర్ట్ చేశారు. రైట్ చిన్న అప్డేట్ ఇస్తాను. రైట్ మూర్తి గారు ప్రభుత్వం పక్కాగా ఉంటే మీరు ఇంత జనానికి డబ్బులు ఇచ్చి జనం ధరించాల్సిన అవసరం నిబ్బరంగా. కానీ మీరు సిద్ధం సభ్యులతో కోట్లాది రూపాయలు ఒక్కొక్క సభకి 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చారు? భయపడతా ఉన్నారు కదా. నిజంగా మీ దగ్గర సత్తా ఉంటే మీ ఎంపీలు ఎందుకు బయటికి వెళ్తారు? మీ దగ్గర సత్తా ఉంటే మీ అందరూ బయటకు వెళ్తారు.
కాబట్టి మీరు ఓడిపోతారు. ఇది మునిగిపోయే పడవలు అర్థమైన తర్వాతనే ఆ మునిగిపోయే పడవలు ఎవరు ఉండరు. రైట్, ఒక అప్డేట్ ఇస్తాను ప్యానెల్ కి, నేను ప్యానెల్ కి ఒక అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే బీజేపీ లిస్టు రిలీజ్ చేసింది. 10 మంది ఎవరైతే లిస్ట్ ఉందో ఆ లిస్టుని ఇప్పుడే బీజేపీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ నేను మీకు ఇస్తాను. అసెంబ్లీ స్థానాలు అంటే ఏదైతే 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ వాళ్ళ అభ్యర్థులు ప్రకటించింది. అందులో ముఖ్యంగా చూస్తే ఎచ్చెర్ల నుంచి ఈశ్వర్రావు, విశాఖ నార్త్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే విష్ణుకుమార్ రాజుని చేశారు. అలాగే అనపర్తి నుంచి శివకృష్ణం రాజు, ధర్మవరం నుంచి సత్యకుమారు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆదోన్ నుంచి పివి పార్థసారథి, అరకు నుంచి పాంగి రాజారావు, బద్వేల్ నుంచి రోషన్ పేర్లను బీజేపీ ఖరారు చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనకు వచ్చింది. ఎందుకంటే ఈ 10 సీట్లు కాకుండా 11వ సీటుకు సంబంధించిన డిస్కషన్ కూడా గతం అంటే ఒక 24 అవర్స్ నుంచి బీజేపీ చేస్తున్న నేపథ్యంలో కేవలం 10 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి ఆ 11వ సీట్ ఇంకా కొద్దిగా సస్పెన్స్లో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే మరొకసారి మనము డిబేట్లోకి వెళ్దాం. రైట్, విల్సన్ గారు. రైట్, విల్సన్ గారు, ఎక్స్పెక్టెడ్ లిస్టేనా ఇది? రైట్ 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 రవికుమార్ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు 10 ఏవైతే సీట్లు ఉన్నాయో సీట్లు ఖరారు చేసిన నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇప్పటి నుంచి ఇంకాస్త ఫాస్ట్గా బీజేపీ అంటే ఇప్పుడు కేవలము సెంట్రిక్గా జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఇంకా అభ్యర్థుల వారికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు ముగ్గురు కలిసి సభలు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ 2 లేదా ఈ 3 పార్టీలు ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించే క్రమంలో ప్రజలు దాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కంపల్సరీ కంపారిజన్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏమేమి ఎలిమెంట్స్ ఇక్కడ కన్సిడర్ చేసే అవకాశం ఉందంటారు? సరే, ఇక్కడ మనం ఒక్క విషయం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీకు ప్రకటించిన లిస్టులో ఇందాక దీపక్ రెడ్డి గారు పెద్దలు ఒక మాట అన్నారు, సార్ సమన్వయం మేము చేసుకుంటున్నాం సార్, బాగానే జరుగుతుందని. బట్ ఇక్కడ ఒక సమన్వయం లోపం అనేది ఎలా ఉందని చెప్తా. అరకులో బహిరంగ సభలో దొన్నుదొరని క్యాండిడేట్ గా ప్రకటించారు టీడీపీ నుండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే అరకులో పాంగి రాజారావు అని బీజేపీ ప్రకటించింది క్యాండిడేట్ ని. అంటే ఎవరు క్యాండిడేట్ ఏంటి మీకు అర్థం ఉందా లేదా అనే విషయం అనేది ఫస్ట్ వాళ్ళు 2 పార్టీలు తెలుసుకోవాలి. రెండోది, ఎచ్చెర్ల అనే శ్రీకాకుళం జిల్లాలో అది తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారి తాలూకా పెట్టని కోట. అలాంటి నియోజకవర్గాన్ని ఒక కమ్మ సామాజిక వర్గం 75 ఓట్లు ఉన్నాయి అక్కడ. అది కూడా ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి వచ్చే కమ్మ సామాజిక వర్గ తాలూకా కుటుంబాల ఓట్లు అవి. అలాంటి వ్యక్తి నడుపూడి ఈశ్వర్రావు అనే ఒక వ్యక్తికి ఈరోజు బీజేపీ అక్కడ ఇచ్చిందంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే ఇక్కడ తూర్పు కాపు సామాజిక సంబంధించిన వ్యక్తులు కావచ్చు, గత 3-4 రోజులుగా ఆ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విపరీతంగా ఫైర్ అయ్యారు. ఆ జిల్లాలో మీరు బీసీ జిల్లాల్లో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మీరు ఎలా టికెట్ ఇస్తారు? ఇది అన్యాయం. దట్టు ఒక మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని మీరు అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది. పాతపట్నంలో కలమట వెంకట్రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే మీ సంగతి చూస్తా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తూర్పు కాపులు అచ్చెన్నాయుడిని కూడా ఓడిస్తారని చెప్పిన సందర్భం ఉంది. సో ఇంత సమన్వయ లోపం మీకు కనిపిస్తూ ఉండగా ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారనేది అయితే నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంత రాజకీయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఓకే, నేను గ్లోబల్ లెవెల్లో వేరియస్ కంట్రీస్ కి నేను స్ట్రాటజిస్ట్ గా పనిచేయొచ్చు, కానీ నేను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఇన్ని సమస్యలు ఉండేటప్పుడు మీరు వీటిని ఎలా అధిగమిస్తారు? మీకున్న సమయం 45 రోజులు ఉంది. దీపక్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అక్కడ విల్సన్ గారు కూడా కావచ్చు, గుండెల మీద చేసుకొని చెప్పండి. 45 ఓట్లు 75 ఓట్లు ఉన్న ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని లక్ష మంది తూర్పు కాపు ఓటర్ల అభిప్రాయం ఇక్కడ ప్రజల ఆవేదన. కన్క్లూజన్ లోకి వెళ్దాము విల్సన్ గారు. ఇప్పుడు రెడ్ల శాతం ఎంత వాళ్ళంటే సీఎం అవుతున్నారు.
కమ్మోళ్ళ శాతం ఎంత, వాళ్ళంటే సీఎం అవుతున్నారు. కాబట్టి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ముఖ్యమంత్రులు కావడం లేదు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు మంత్రులు కావడంలా. ఒకవేళ సరైన గెలుపు గుర్రాలంటే సరైన అన్ని రకాలుగా సమన్వయం చేసుకొని గెలవడానికి అన్ని రకాలుగా వనరులు, అన్ని రకాలుగా మానవ సంపద, మానవ సమూహాన్ని సమీకరించగలిగే వాళ్ళని తూకం వేసి ఈ ఎంపికలు జరిగి ఉండొచ్చు. అంత మాత్రం 75 ఓట్లు అంటే బీజేపీ పార్టీలో క్యాస్ట్ కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ చూడరు. ఆ అవతల వ్యక్తి క్యాపబిలిటీ చూస్తారు, అవతల వ్యక్తి సమన్వయం చేసుకోవాలా లేదో చూస్తారు. అదే సమయంలో మాకు ఇచ్చిన 10 సీట్లలో మాకు సరైన అభ్యర్థులు ఎక్కడున్నారో చూసుకొని దాన్ని బట్టి మేడం ముందుకెళ్ళింది. ఒకవేళ జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇచ్చే పని అయితే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం ఉన్న దగ్గర ఇచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే, మేము భారతీయ జనతా పార్టీ ఎవరైతే పోటీ చేసే చేయగల సత్తా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈవెన్ నేను ఈ రోజు కూడా మాట్లాడాను మేడంకి, తిరుపతి పార్లమెంట్ ఖచ్చితంగా మా దగ్గరికి ఇవ్వాలని చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఇచ్చామన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ల్యాబ్స్ ఉంటాయి, దాన్ని అధిగమించుకొని ముందుకెళ్ళాల. అదే సమయంలో అత్యధిక పాపులేషన్ ఉన్న ప్రాంతంలో వేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు కొన్ని విశ్లేషణలోకి వస్తాయి. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ రోజు మొత్తం కూటమికి ఓట్లు వేసే స్థితికి వచ్చారు. జగన్మోహన్ ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక మిగతా విషయాలన్నింటినీ వాళ్ళ ప్రజల్లో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. అంటే కొన్ని దశాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి బీజేపీ పార్టీకి పనిచేసిన నాయకులు కాకుండా విల్సన్ గారు, నేను కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేసే వ్యక్తిని. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మైనారిటీ రూల్స్ మెజారిటీ అనేది థంబ్ రూలు. నేను రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్నో ఎలక్షన్లు చేసి వచ్చాను. నేను అంటున్నది ఏంటి అంటే, సమన్వయం మీరు 3 పార్టీలు చేసుకుంటున్నారంటున్నారు కదా. గత నెల రోజుల నుండి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో హెచ్ఎర్ల సీట్ ని ఏ విధంగా ఇస్తారని చెప్పి అక్కడ కార్యకర్తల అభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు ఇస్తున్నారా అని అడుగుతున్నా. అంటే మీరు సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటున్నాను కానీ ఇచ్చుకుంటారా రెడ్డికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన అక్కడ ప్రజలతో మమేకమైన నాయకుడే, సీనియర్ లీడర్ కి ఆయన స్టేచర్ పెద్ద స్టేచరు. అదే సమయంలో మేము ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అడ్రస్ చేయడానికి సరైన పర్సనాలిటీస్ ని మేము ఎంపిక చేసుకునే క్రమంలో హెచ్ఎల్ సీట్ నుంచి కూడా మా క్యాండిడేట్ వచ్చారు. అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రోజు సుజనా చౌదరి గారు స్టేట్ మొత్తానికి ఆయన ఐకానిక్ కనబడతారు. అదే విధంగా అంత పెద్ద బలమైన నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీలో పోటీ చేసే వ్యక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని సమూహాల మీద కూడా ఒక ప్రభావం పడుతుంది. ఎమ్మెల్యే వచ్చాడా ఇది కాదు అక్కడ. లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి బీజేపీకి పనిచేసిన నాయకులు కాకుండా ఇవాళ సరే ఎక్కువ కాలం మీ పార్టీతో ఉన్నా సరే, ఈ మధ్యకాలంలో వచ్చిన ఒకరిద్దరికి సీట్లు దక్కినా సరే, వాళ్ళు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడమో లేకపోతే వాళ్ళు ఆ పార్టీ ప్రచారంలో పాల్గొనకపోవడమో జరిగితే అది నష్టం చేసే అవకాశం లేదంటారా? ఒకటండి, పార్టీలో అభ్యర్థులు ఖరారు కానంత వరకు ఎవరైనా ఏ సీటుని అడగచ్చండి. ఒక్కసారి అభ్యర్థులు ఖరారైన తర్వాత ఎవ్వరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా అట్టా తోక దాడిచ్చి అట్టాకి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తుంది పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి శాశ్వతంగా ఈ కండం వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏం చెప్తున్నామంటే, పార్టీకి కట్టుబడాలా, పార్టీ విధానం. ఇప్పుడు మనకు ఆకాంక్షలు ఉంటాయండి. నేను కూడా అడిగాను బాపట్ల సీటు, మాకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాండిడేట్ ప్రకటించుకున్నారు. కాబట్టి సీట్ ఇవ్వనంత మాత్రాన కుమిలిపోవాల్సిన అవసరం లేదు. పార్టీ లైన్ తో మేము పనిచేయాలా, పార్టీ లైన్ సంబంధించి ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలనుకున్న ఫిలాసఫీతో ముందుకెళ్తున్నాం. రైట్. ఫైనల్ పాయింట్ మీ దగ్గర క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అదే ఈ ఏదైతే కోఆర్డినేషన్ మిస్సింగ్ అన్న దాంట్లో ముఖ్యంగా బీజేపీ కలిగిన క్వశ్చన్ మీకు కూడా అడుగుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవాళ సీట్లు దక్కకపోవడము, వాళ్ళు అసంతృప్తిని వెలగక్కే సిచ్యువేషన్ మనం చూస్తున్న నేపథ్యంలో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నేను వన్ ఆఫ్ ద జోనల్ కోఆర్డినేటర్ అండి టీడీపీ తరఫున. ఎస్. ఒక్కొక్క నియోజకవర్గంలో 4 నుంచి 8 మంది దాకా యావరేజ్ ఆస్పిరెంట్స్ మా పార్టీలోనే ఉండరు, ఈ వేరే 2 అలయన్స్ పార్ట్నర్స్ కాకుండా. ఖచ్చితంగా రాని వాళ్ళకి ఇబ్బంది ఉంటది. సో అందరినీ మా పని అదే జోనల్ కోఆర్డినేటర్స్ గా అందరితో మాట్లాడతాం 1-to-1. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డెసిషన్ వారికి ఎక్స్ప్లెయిన్ చేయటము. సో ఇబ్బంది ఉన్నా గానీ
అందరూ విత్ ఇన్ 2 to 5 days అడ్జస్ట్ అవుతా ఉన్నారు. ఆల్మోస్ట్ Yes, yes. 95% అడ్జస్ట్ అవుతా ఉన్నారు. ఎక్కడన్నా ఒకరిద్దరు ఒప్పుకునే పరిస్థితి ఉంది, కానీ మాకైతే పెద్ద సమస్య కనపడుతులేదు. Right. ఖచ్చితంగా ఒకటి 2 రోజుల్లో సెటిల్ అవుతా ఉంది, ఒకటి 5 రోజుల్లో సెటిల్ అవుతా ఉంది. మేమందరం ఒక కుటుంబం రకంగా 3 పార్టీలు ఒకే ధ్యేయంతో ముందుకు పోతున్నాము. ఈ రాక్షస పాలనని పంపియాలా, డబల్ ఇంజిన్ సర్కార్, అక్కడ మోదీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం తెచ్చుకోవాలని ఫైనల్ గా అయితే నా సైడ్ నుంచి ఒక సబ్మిషన్ అయితే డెఫినెట్లీ చెప్తాను. ఏదైతే గెలుపు అవకాశాలు లాస్ట్ 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో తెలిసిపోతాయి కాబట్టి అసంతృప్తులు ఎదురు తిరిగే వాళ్ళందరూ ఆ రోజు బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, అలాగే లైవ్లో వచ్చిన నారాయణమూర్తి గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే అభ్యర్థులు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళ ప్రచారాలు స్టార్ట్ చేసిన సందర్భము, ఇక రథసారథులుగా ఉండాల్సిన అధ్యక్షులందరూ కూడా వెళ్ళి వాళ్ళ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో డెసిషన్ తీసుకోవడం చాలా తొందరలోనే ఉంది. ఒక 50 రోజుల తర్వాత ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మనకు తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు ఆ ఓటు అన్నది చాలా స్ట్రాంగ్ ఆయుధము, దాన్ని వినియోగించాలని చెప్పి అందరినీ కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.